Welcome to AP23 News. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొద్దిగా భూమి ఉంది. ఎంత కష్టపడినా కానీ దాని ద్వారా వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని గ్రహించి ఇంకా ఏదైనా చేయాలని అనుకున్నాడు. ఒకరోజు అతను సమీపంలోని పట్టణంలో నివసించే ఒక తెలివైన వృద్ధుడి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వృద్ధుడు రాముని కథ విని ఆవును కొనమని సలహా ఇచ్చాడు. ఆవు పాలు ఇస్తుందని పాలని బజార్లో అమ్మి అదనంగా కొంత డబ్బు సంపాదించవచ్చని వృద్ధుడు చెప్పాడు. రాముడికి ఆ ఆలోచన వచ్చి ఆవును కొనాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రాము తాను దాచిపెట్టిన డబ్బు అంతా పోగేసి మరికొంత డబ్బుని ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు. బజారుకు వెళ్లి ఒక ఆవును కొన్నాడు. అతను ఆవుని కొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. మరికొంత డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించవచ్చని ఎదురు చూశాడు. అయితే ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి ఆకలితో ఉన్న ఒక బిచ్చగాడు కనిపించాడు. అతడు ఆహారం కోసం రాముణ్ణి అడిగాడు. తన స్నేహితుల వద్దకు వెళ్లి తన సమస్యను వారితో పంచుకున్నాడు. అందరూ కలిసి అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు ఆవు కోసం వెతికారు. కొద్ది రోజులుగా వెతికిన తరువాత చివరకు సమీపంలోని పొలములో మేస్తున్న ఆవును గుర్తించారు. ఇంటికి చేరుకున్న రాము ఆవును సరిగ్గా కట్టివేయడం మర్చిపోయాడు. తెల్లవారి చూసేసరికి ఆవు పారిపోయింది. ఆవును కొనుక్కోవడానికి అప్పుగా తీసుకున్న డబ్బు ఎలా తీర్చాలో అని చాలా దిగులుగా ఉన్నాడు. రోజులు గడుస్తున్నా ఆవు జాడ తెలియలేదు. ఒకరోజు వృద్ధుడు రాముని వద్దకు వచ్చి ఆవు గురించి అడిగాడు. ఏం జరిగిందో రాము చెప్పగా ఆ వృద్ధుడు రాముణ్ణి స్నేహితుల సహాయం తీసుకోమని సలహా ఇచ్చాడు. రామునికి అప్పటిదాకా స్నేహితుల ప్రాముఖ్యత ఏంటో తెలియదు. రాము చాలా సంతోషించాడు మరియు అతని స్నేహితుల సహాయం చేసేందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అవసరమైన సమయాల్లో మన స్నేహితులే మనకు ఆసరా. మన ఒక్కరి వల్ల కాని పని నలుగురితో కలిసి చేస్తే ఫలితం ఉంటుందని మనం ఎల్లప్పుడూ మన స్నేహితులను ఆదరించాలని రాము గ్రహించాడు. ఒక అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఎలుక, కాకి, జింక మరియు తాబేలు. వారు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉంటారు. ఎల్లప్పుడూ అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒకరోజు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కష్ట సమయాల్లో తమకు మార్గనిర్దేశం చేసే నాయకుడు అవసరమని గ్రహించారు. చాలా చర్చల తరువాత వారు అడవిలో తెలివైన జంతువుల సింహమని నిర్ణయించుకున్నారు. వారు అతని వద్దకు వెళ్లి తమ నాయకుడిగా ఉండాలని సింహాన్ని అభ్యర్థించారు. సింహం భయంకరమైనది మరియు శక్తివంతమైనదని వారికి తెలుసు. కానీ సింహం తన అభ్యర్థతను అంగీకరించి తమ నాయకుడు అవుతాడని వారు ఆశించారు. మరుసటి రోజు సింహాల గుహ వద్దకు వెళ్లి తమ పరిస్థితిని వివరించారు. సింహం వారి అభ్యర్థనకు సంతోషించి వారి నాయకుడిగా ఉండాలని అంగీకరించింది. ఆ నలుగురు స్నేహితులు చాలా సంతోషించారు మరియు సింహం ఆదేశాలను ఎల్లవేళలా పాటిస్తారని హామీ ఇచ్చారు. ఒకరోజు సింహం యొక్క పాదంలో ముళ్ళు కూరుకుపోయింది మరియు అది సింహానికి చాలా బాధ కలిగించింది. సింహం తన నలుగురు స్నేహితులను తనకు సహాయం చేయమని కోరాడు. ఎలుక వేగంగా సింహం పంజా వద్దకు పరిగెత్తింది మరియు తన పదునైన పళ్లతో ముళ్లను తొలగించింది. సింహం ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. కొన్ని రోజుల తరువాత సింహం గుహ వద్దకు వేటగాడు రావడం కాకి చూసింది. కాకి సింహం దగ్గరకు వెళ్లి ప్రమాదం గురించి హెచ్చరించింది. సింహం వేటగాడి నుండి తనను తాను రక్షించుకోగలిగింది. మరోసారి సింహం తనకు చేసిన సహాయానికి కాకికి కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా జింక మరియు తాబేలు కూడా సింహానికి తమదైన మార్గాల్లో సహాయం చేశారు. ఏదైనా ప్రమాదం దూరంగా ఉన్నప్పుడే జింక తన పదునైన ఇంద్రియాలను ఉపయోగించి సింహాన్ని హెచ్చరించింది. సింహాన్ని ఏదైనా హాని నుండి రక్షించడానికి తాబేలు తన గట్టి షెల్ను ఉపయోగించింది. అయితే ఎలుక గతంలో వారందరూ చేసిన సహాయాలని సింహానికి గుర్తు చేసి జింకని వదిలేయమని వేడుకుంది. సింహం తన తప్పును గ్రహించి జింకను విడిచిపెట్టింది. నిజమైన నాయకత్వం అంటే కేవలం శక్తి, బలం మాత్రమే కాదని కరుణ, దయతో కూడుకున్నదని సింహం గ్రహించింది. తన నలుగురు మిత్రులు కేవలం తన ఆధీనంలో ఉన్నవారు మాత్రమే కాదని అవసరమైన సమయాల్లో తనకు సహాయం చేసేవారని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి సింహం మరింత నిజాయితీగా మరియు దయగల నాయకుడిగా మారాడు. నిజమైన నాయకత్వం కేవలం శక్తి మరియు బలం మాత్రమే కాదు, కరుణ మరియు దయగల కూడా. అయితే ఇప్పటి వరకు చూశారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP23 న్యూస్.